పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన విశ్వాసులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ధ్యానం చేసుకుందాం. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువు సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండడం చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రముతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవనని లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధమైన సమయంలో మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఓ పునరుత్థాన యేసయ్యా, ఈ పరిశుద్ధమైన సమయంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. మీ కృపా అనుగ్రహ ఫలముతో, మీ ఆత్మాభిషేకముతో, మీ పరిశుద్ధ ఆత్మశక్తితో ప్రభువా మమ్మల్ని దీవించండి. మా కుటుంబాలను దీవించండి. గడిచిన కాలం అంతా దేవా మమ్మల్ని మీ యొక్క దివ్య పాదపీఠ సన్నిధిలో మీ కృపలో సంరక్షించేందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రము తండ్రి. రాబోయే కాలంలో దీవించండి ప్రభువా. మీ కృపలో, మీ సంరక్షణలో ప్రభువా మమ్మల్ని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా దీవించి కాచి కాపాడండి. మరి ముఖ్యంగా ఈరోజు క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ ప్రభువా ఈ కార్యక్రమాన్ని మరి సమర్పిస్తూ ఉండగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసురాలను అందరినీ నిండుగా మెండుగా దీవించండి. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ప్రభువా వారి హృదయాలను తాకండి తండ్రి. మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ముందుగా మీ అందరికీ ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గొప్ప మహోత్సవం రోజు మనం ధ్యానిస్తున్న అంశము పునరుత్థాన భాగ్యం మన విశ్వాసానికి సౌభాగ్యం. పునరుత్థాన భాగ్యం మన విశ్వాసానికి సౌభాగ్యం. మానవాళికి మరవలేని మహాపర్వదినం, నూతన సృష్టి గావింపబడిన దినం, సమస్త మానవాళికి రక్షణ దినం, అంధకారం నుండి వెలుగులోనికి ప్రవేశించే దినం,
మరణము నుండి శాశ్వత జీవంలోనికి అడుగు పెట్టిన దినం. అదే ఈస్టర్ పండుగ, పునరుత్థాన భాగ్యం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పునరుత్థాన పండుగతో మనమందరము కూడా అంధకారపు చీకటి నుండి వెలుగైన మార్గంలోనికి నడుస్తూ మనమందరము కూడా దేవునికి ఒక నూతనమైన బిడ్డలుగా విశ్వాసంలో మరింతగా అభివృద్ధి చెందే బిడ్డలుగా, ఆ ప్రభునికి నిజమైన సాక్షులుగా జీవించే బిడ్డలుగా మనమందరము కూడా మారుతున్నాము ఈ పునరుత్థాన పండుగ రోజున. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేస్తున్నాం. మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. క్రీస్తు ప్రభుని శిలువ మరణం ఉత్థానముతో విజయ తీరము చేరుకుంది. ప్రభువు పడిన ఆ శిలువ శ్రమలు, భారాలు, ఆ అవమానాలు, ఆ ఇక్కట్లు, ఆ అవరోధాలు, ఆ అడ్డంకులు అన్నీ కూడా ఉత్థానముతో, ఈ పునరుత్థానముతో విజయ తీరానికి ఒక దరి చేరింది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఉత్థానము వలనే క్రీస్తు సైతాను ఓడించగలిగారు, పాపాన్ని ఛేదించగలిగారు, మరణాన్ని జయించగలిగారు, మానవులకు రక్షణను ప్రసాదించగలిగారు. మరొకసారి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ పునరుత్థానం వలనే యేసు క్రీస్తు ప్రభు సైతాను తరిమి కొట్టారు. సైతాను క్రియలను ఈ లోకంలో రానియకుండా మనమందరము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా, మనమందరము ఆయనకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవిస్తూ మనమందరం పాపాన్ని ఛేదించి, మరి ముఖ్యముగా ఆ పాపానికి దూరముగా ఉంటూ పుణ్య జీవితాన్ని కట్టుకుంటూ ఈ ఉత్థానము ద్వారా, ఈ పునరుత్థానము ద్వారా ప్రభువు మరణాన్ని జయించి తాను 3వ నాడు సజీవుడుగా లెగిచి మానవులందరికీ కూడా రక్షణను, మహోన్నతమాన్ని ప్రభు ప్రసాదించారు. ప్రియులారా, ఒక్కసారి మనం లోతుగా ధ్యానించినట్లయితే ఈ లోకములో ఎందరో మహానుభావులు వెలిశారు, ఎందరో మత వ్యవస్థాపకులు జన్మించారు, బోధించారు, మరణించారు. కాలగర్భంలో వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. అనగా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎంతమంది మత వ్యవస్థాపకులు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ బోధించారు, ఈ లోకంలో జీవించి మరి వాక్యాలు బోధించి వాళ్ళందరూ కూడా మరణించి చివరికి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే మరణాన్ని ఛేదించి, మరణాన్ని జయించి సజీవుడిగా 3వ రోజు లేచారు, పునరుత్థానమయ్యారు. మరణము తర్వాత శాశ్వతమైన జీవితం ఉన్నదని ఈ లోకానికి యేసయ్య తెలియజేశారు. అదే ఈ ఈస్టర్ పండుగ, అదే ఈ పునరుత్థాన భాగ్యము. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డ, పునరుత్థాన భాగ్యము మన విశ్వాసానికి సౌభాగ్యం. మానవ చరిత్రలో మరెవ్వరికి సాధ్యము కాని విధముగా పతనమైన లోకాన్ని రక్షించిన వారే యేసు క్రీస్తు ప్రభు. చూడండి, పుట్టి పెరిగిన ఊరు నుండి 200 మైళ్ళు కూడా సరిగ్గా ప్రయాణము చేయని యేసయ్య మానవాళి హృదయంలో ఓ కేంద్ర బిందువుగా, మానవాళి జీవితాలలో ఓ గొప్ప వెలుగును చూపించారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి ఎంతో దూరము ఎక్కువగా ప్రయాణం చేయాల బోధించడానికి, కేవలం 200 మైళ్ళు మాత్రమే, ఆ పరిధిలో మాత్రమే యేసయ్య తన పరిచర్యను చేసి ఉన్నారు. ఎక్కువ దూరం వెళ్ళాల, ఎక్కువ ప్రదేశానికి వెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మానవాళి హృదయాల్లో ఒక కేంద్ర బిందువుగా ఉంటూ మనందరికీ కూడా ఒక గొప్ప సుమాత్రకను, మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శాన్ని యేసయ్య ఇచ్చారు. ఎందుకంటే ఇది పునరుత్థానములో ఉన్న, దాగి ఉన్న
పరమార్థం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో తాను శ్రమను అనుభవించిన తరువాత, తాను బాధలు పొందిన తరువాత, కల్వరిగిరి యాత్ర అయిపోయిన తర్వాత, తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చిన తర్వాత, యేసయ్య దేవుని చిత్తానుసారముగా జీవించి తండ్రి దేవునికి విధేయించిన తర్వాత యేసయ్య మూడవ రోజున పునరుత్థానమవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుత్థానం వలన మనకు కూడా ప్రభు ఒక ఆశనిస్తున్నారు. ఈ పునరుత్థానం వల్ల మన హృదయాలు చిగురింపచేస్తున్నారు యేసయ్య. ఈరోజు మనము కూడా అటువంటి పునరుత్థాన భాగ్యాన్ని స్వీకరించుకుంటూ ప్రభునికి విశ్వాస పాత్రులుగా, ప్రభునికి ఆమోదయోగ్యమైన బిడ్డలుగా, ప్రభునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా మనం అందరము కూడా అనుదిన జీవితంలో జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ విశ్వాసం క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం అన్న పదాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకున్నట్లయితే, విశ్వాసం అన్న పదములో మొదటి అక్షరము చివరి అక్షరము తీసివేస్తే ఏముంటుంది? శ్వాస. ఈ లోకములో మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో, ఒక్క క్రైస్తవ బిడ్డ ఈ లోకములో జీవించడానికి విశ్వాసము కూడా అంతే అవసరం. ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాస వరాన్ని నీవు నేను మనం అందరము కూడా మన పునరుత్థాన యేసయ్య నుండి మనం అందరము కూడా ఈరోజు పొందుకుంటున్నాం. ఎందుకంటే మన క్రైస్తవ విశ్వాసము క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. కనుకనే మరి ప్రభు తాను పునరుత్థానమైన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి మాట శిష్యులకు అగబడుతూ, మీకు శాంతి కలుగునుగాక. ప్రభువు చెబుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము, యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక. ఎంతటి గొప్ప ఆశీర్వాదకరమైన వచనాన్ని, ఎంత గొప్ప మహోన్నతమైన వరమును, ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడిస్తున్నారు. తన శిష్యులకు అగపడుతూ ప్రభు అంటున్నారు, మీకు శాంతి కలుగునుగాక. ప్రభు మన శ్రేయస్సును, ప్రభు మన అభివృద్ధిని, ప్రభు మన జీవితంలో గొప్పతనాన్ని మనమందరము కూడా పైకి ఎదగాలి, మనమందరము కూడా ఆయనకు మంచి బిడ్డలుగా జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరి మనందరి కొరకు ఈ యొక్క పునరుత్థాన భాగ్యాన్ని వసగుతూ తాను 3వ రోజున సజీవముగా లేచిన యేసుక్రీస్తు ప్రభు మనందరికి కూడా ఆశను, అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదిగో మనకు కూడా ఆ పునరుత్థాన భాగ్యం ఉంది, మనము కూడా ఆ పునరుత్థాన భాగ్యములో పాలు పంచుకుంటామని ప్రభువు మనకు ఒక భరోసాను, ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నారు.
ఈ లోకంలో మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఈ పునరుత్థాన భాగ్యానికి, ఈ పునరుత్థానానికి మనము సాక్షులుగా ఉన్నామా? దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తున్నామా? ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గంలో, ప్రభువు చూపించిన ఆ రక్షణ మార్గంలో, ప్రభువు చూపించిన ఆ కారుణ్య మార్గంలో మనం నడుస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. పునరుత్థానమైన క్రీస్తు దర్శనములన్నీ మనం చూసినట్లయితే, ఈ పునరుత్థాన క్రీస్తు ప్రభుని యొక్క దర్శనములన్నీ కూడా శిష్యుల జీవితంలో మరుపురానివి, మరవలేనివి మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఆధారముగా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా మనం తీసుకొని 12 దర్శన ఉదాంతాలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనంలో మగ్దల మరియమ్మకు దర్శనాన్ని చూస్తున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9, 10 వచనంలో ధ్యానిస్తున్నాము. కొంతమంది స్త్రీలకు ప్రభువు తాను పునరుత్థానమైన తర్వాత దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 5వ వచనంలో మరి పేతురు గారికి, అదే విధముగా మనందరికీ తెలిసిన విధముగా లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 31వ వచనం వరకు ఎమ్మావు మార్గములో వెళ్తున్న 2 శిష్యులకు దర్శనం ఇవ్వడాన్ని, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు అపోస్తులకు ప్రభు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. తోమాసు మరియు 2 శిష్యులకు ప్రభు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనంలో ధ్యానం చేస్తున్నాము. 11 మంది శిష్యులకు ఇలా ప్రభువు దర్శనం ఇస్తున్నారు. శిష్యులకు, 7 అపోస్తులకు, 500 మందికి పైగా విశ్వాసులకు, సహోదరులకు, చివరగా యాకోబు, పౌలకు అందరికీ ప్రభువు తన పునరుత్థాన మహిమను, తన ఉత్థాన దర్శనాన్ని ప్రభువు అందరికీ ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే ఈ పునరుత్థానము ఒక నూతన సృష్టికి ఆరంభంగా ఉంటుంది. ప్రభు సేవ, ప్రభు పరిచర్య ఒక ఎత్తు అయితే, ప్రభు మరణము తర్వాత ఆ మరణాన్ని ఛేదించి, ఆ మరణాన్ని జయించి, తాను మరలా పైకి లేచి, తాను మరలా పునరుత్థానం అవడం అనేది ఒక గొప్ప ఘట్టం. అదే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. కనుకనే ఈ పునరుత్థానం ఒక నూతన సృష్టికి ఆరంభం. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేస్తున్నాం. పునరుత్థానము ప్రియమైన దేవుని బిడ్డ ఆలకించినట్లయితే, ఎవరైనాను క్రీస్తునందు ఉన్నడలా అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించిపోయినది, నూతన సృష్టికి మనం నాంది పలుకుతున్నాం. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క అనుగ్రహములను, దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకున్న మనమందరము కూడా నూతనమైన బిడ్డగా మనమందరము మారాలి. నూతన మనస్తత్వాన్ని మనము ధరించాలి. నూతనమైన బిడ్డగా మనలో ఉన్న ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఒక మంచి బిడ్డగా, దేవునికి ప్రీతిపాత్రమైన బిడ్డగా ఈరోజు మనం మారాలి. ఇదే ఈస్టర్ పండుగ మనకి ఇస్తుంది. నీలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని అలవరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభు మనందరికి కూడా ఒక మాట తెలియజేస్తున్నారు. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుత్థాన భాగ్యమును పొందుకున్న మనం అందరము కూడా ఈరోజు మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రభు అంటున్నారు, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఈరోజు నీ హృదయం అనే ద్వారంలోనికి యేసయ్యను, ఆ పునరుత్థాన దేవుణ్ణి, ఆ పునరుత్థాన క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ హృదయము
పాపముతో నిండి ఉండదా? పగతో, క్రోధముతో, అసూయతో, ద్వేషముతో, చెడు దుర్గుణాలతో నీ హృదయము నింపబడినట్లయితే శుద్ధి చేసుకో, దేవుని ముందు ఒప్పుకో, శుద్ధి చేసుకొని, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈస్టర్ పండుగ రోజు గొప్ప ఘట్టము. ఈరోజు నువ్వు నీ హృదయములో ప్రభునికి స్థానం ఇవ్వు. ఈరోజు నీ హృదయములో యేసయ్యకు స్థానం ఇవ్వు. ఈరోజు నీ హృదయములో ప్రభునికి ఆహ్వానించు. ప్రభు నీ హృదయం అనే ద్వారం వద్ద నిల్చొని తలుపు తట్టుతున్నారు. నువ్వు ఒకవేళ నీ హృదయ ద్వారము విప్పితే ప్రభు నీలోనికి వస్తారు, నీతో జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. పునరుత్థానము మనందరినీ కూడా మంచి బిడ్డలుగా మారుస్తుంది. కనుకనే చివరిగా గ్రహించుదాం, లోకములో చీకటి రాజ్యమేలితే వెలుగుకు విలువేముంది? ఈ సత్యాన్ని తెలియజేసేందుకు క్రీస్తు అసత్యం మీద, పాపమనే చీకటి మీద విజయాన్ని సాధించారు. కనుకనే మనుషుల పరిపూర్ణ రక్షణ క్రీస్తు పునరుత్థానముతో సాధ్యమైంది. చీకటి నుండి వెలుగులోనికి, దుఃఖము నుండి సంతోషంలోనికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి మార్గం చూపేదే క్రీస్తు పునరుత్థానం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ పునరుత్థాన ఫలం శాంతి. మనం అందరము కూడా ఈ శాంతి అనే గొప్ప ఫలాన్ని, మరి ఈ శాంతి అనే పవిత్రాత్మ ఫలమును మనమందరము కూడా పొందుకుంటూ, మనము కూడా ఇతరుల జీవితంలో మరి ఆనందాన్ని, సంతోషాన్ని నింపుదాం. ఈ పునరుత్థాన భాగ్యాన్ని ఇతరులకు పంచుదాం. మనము కూడా ఆ పునరుత్థాన భాగ్యానికి మరి విశ్వాసులుగా గొప్ప సాక్షులుగా నిలుద్దాం. దేవుడు మనందరి కుటుంబాలను, బిడ్డలను నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.